పెదవేగి మండలంలోని బాపిరాజుగూడెం గ్రామ ప్రజలు గత 5 సంవత్సరాల్లో ఎన్నడూ చూడని విధంగా 11 కోట్ల అభివృద్ధి మరియు 26 కోట్ల రూపాయల సంక్షేమాన్ని పొంది ఒక కొత్త పరిపాలనను చూస్తున్నారు. అందుకు కారణం మన దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారే. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు 43 లక్షల రూపాయల నిధులతో గ్రామ సచివాలయం, 24 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రం, 21 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ని నిర్మిస్తూ 1,80 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, నా పేరు కోట రవి అండి. మాది బాపిరాజుగూడెం అర్జునవాడ. మా ఊర్లో బయట ఈ రోడ్డు బాగా ఇదిగా ఇబ్బందిగా ఉండేది. తెలుగుదేశం గవర్నమెంట్లో తార్ రోడ్డు పోసారండి, 6 నెలలకే పోయింది, డ్యామేజ్ అయిపోయింది. మేము ఎమ్మెల్యే గారి సమక్షంలో మా ఊరు నాయకులను పట్టుకొని అడిగామండి. అడిగితే ఎమ్మెల్యే గారు అమ్మని స్పందించి పోసారండి. మళ్ళీ ఇప్పుడు ఈ రోడ్డు పోసారు. ఈ రోడ్డు వల్ల మేము ఎంతో లబ్ధి పొందుతున్నాం. ఎమ్మెల్యే అభయ్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. 60 లక్షలతో సీసీ డ్రైన్స్ ని కూడా ఏర్పాటు చేసి గ్రామ రూపురేఖల్ని మార్చివేశారు. బాపిరాజుగూడెంలో మరో 61 లక్షల రూపాయలతో మన బడి నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయడంతో పాటుగా రామచంద్రపురం గ్రామం బాపిరాజుగూడెం పంచాయతీ కింద వస్తుంది. సో నేను కూడా ఈ చిన్నప్పుడు ఇదే స్కూల్లో చదువుకున్నా. అప్పుడు 5th వరకు ఉండేది ఇక్కడ. 5th వరకు చదువుకున్న తర్వాత విజయరాయ్ గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళడం జరిగింది. సో అంతకుముందు మేము ఉన్నప్పుడు ఇంత ఫెసిలిటీస్ అంటే పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు, పాత ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను స్కూలు. సో అంత చాలా ఇబ్బంది పడేది. మీరు ఒకసారి చూసినట్టయితే వెనకాల కానీ ఈ బాత్రూమ్స్ కానీ చిన్న ఆడపిల్లలు ఇక్కడి నుంచి కొంచెం మా ఇంటి దగ్గర కొంచెం దూరం దాకా బయటకు వెళ్ళాల్సి వచ్చేది. చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రాం ద్వారా మన గౌరవనీయులు ఎమ్మెల్యే అభయ్ చౌదరి గారు కొంచెం డెవలప్ చేయటం కానీ, ఈ ప్రోగ్రాం తీసుకుని చాలా బాగా డెవలప్ చేసి బాత్రూమ్స్ కానీ పిల్లలు కానీ, నేను ఇక్కడ ఒకసారి సబ్జెక్ట్ చూసిన తర్వాత వాళ్ళకి కూడా ఏంటంటే ఇదే పిల్లలు మా కజినల్ పిల్లలు చదువుతున్నప్పుడు చూశాను. అదే CBSE స్టాండర్డ్లో చదువుతున్నారు. I'm just very happy for that. Okay, whatever the development has initiated here. So also there are so many facilities. Facilities got improved a lot. So we have to support it again. So thank you, Abhay Chaudhary garu. Thank you a lot. జల్ జీవన్ మిషన్ కింద 20 లక్షల పనులను కూడా అబ్బయ్య చౌదరి గారు చేయించారు. 20 లక్షల ZP నిధులతో అభివృద్ధి పనులు, 20 లక్షలతో గ్రీన్ ఫీల్డ్ గ్రావెల్ రోడ్డు, ఈ రోడ్డు పోసే రోజున కూడా ఈ రోడ్డు పోస్తారా, పోయగలరా మీరు, మేము ఒక 20-30 సంవత్సరాల నుంచి చేయలేకపోయాం, మీరు చేయగలరా అని అడిగారండి. నా చిన్నతనం కానించి నేను చూస్తా ఉన్నాగా ఇటు రోడ్డు ఏం లేదండి. ఇప్పుడు ఏది దారి లేదు, ఇప్పుడు పడిందండి రోడ్డు అబ్బాయి గారు వచ్చిన తర్వాత. బాగా మంచి పని చేశాడు బాపిరాజుగూడెం రోడ్లు అది బాగా పోసారండి. ఇదివరకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి పొలాల్లో కొత్తకి. అబ్బాయి చౌదరి గారికి ధన్యవాదాలండి. మళ్ళీ ఈసారి కూడా అబ్బాయి చౌదరి వస్తే చాలా బాగుంటుందండి. మాకు మా ఎమ్మెల్యే గారే రావాలి, మళ్ళీ అబ్బాయి చౌదరి గారే రావాలని కోరుకుంటున్నాను. నీటి అవసరాల కోసం 7 లక్షలతో 2 బోర్లు, అర్జునవాడ అండి. వాటర్ రిగ్గింగ్ పోయి 5 సంవత్సరాలు అవుతుందండి. టీడీపీ హయాంలో అడిగామండి, 2-3 సార్లు అడిగితే మా వల్ల కాదు మేము వేయలేమన్నారండి. అంటే పాదయాత్రకి ఎమ్మెల్యే గారు అర్జునవాడ వచ్చారండి. అర్జునవాడ వస్తే మేము చూపించి ఆ వాటర్ అవన్నీ చూపించి చెక్ చేయించామండి. వాటి వల్ల కిడ్నీలో ప్రాబ్లం వచ్చిందండి. అబ్బాయి చౌదరి గారు వచ్చి మరి ఎక్కడైనా ప్లేస్ ఉంటే చూడండి, బోర్ వేస్తాను, మీకు మంచి వాటర్ పంపిస్తాను అన్నప్పుడు సెలక్షన్ చేస్తానంటే ఇదిగోండి బోరు, మోటార్, ఇదిగోండి ట్రాన్స్ఫారం, మొత్తం 24 గంటల్లో ఎత్తిచ్చి 24 గంటల కరెంటు కలిపి అప్పచెప్పారండి ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే వారికి ధన్యవాదాలు. లైను తీసుకొచ్చి ట్రాన్స్ఫారం వేసి ఆయన అన్న మాట ప్రకారంగా మాకు 2 రోజుల్లో నీళ్ళు ఇచ్చారు. అదే సంతోషం అండి. మరియు శ్రీకృష్ణుడి ఆలయం కోసం 10 లక్షల రూపాయలు కూడా ఆయన ఏర్పాటు చేయించారు. రజకుల కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 10 లక్షలు మంజూరు చేయించిన ఘనత కూడా మన ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారికే దక్కుతుంది. వీటన్నింటికంటే ముఖ్యంగా ఆయన ఇక్కడ
జగనన్న కాలనీని నిర్మిస్తూ 239 మంది ఆడపడుచులకు తమ సొంతింటి కలను కూడా నెరవేరుస్తున్నారు. తమ గ్రామానికి ఇన్ని మంచి పనులు చేసిన అబ్బయ్య చౌదరి గారికే ఓటు వేసి మళ్లీ ఆయననే ఎమ్మెల్యేగా గెలిపిస్తామని బాపిరాజుగూడెం ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం, కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం, దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం. ఫ్యాను గుర్తుకే మన ఓటు.